అరుంధతి బాలిక నిండైన మనసు గలది. అప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు కూడా అరుంధతి బాలికకి ఎందుకు ఇన్ని బాధలు? చెప్పు ప్రభూ చెప్పు. నాకు ఎందుకు సమాధానం చెప్పటం లేదు? అరుంధతి బాలికకి ఎందుకు న్యాయం చేయటం లేదు? నాకు ఈరోజు సమాధానం చెప్పాల్సిందే అని గుప్తా గారు నిలదీస్తూ ఉంటారు. అప్పుడే నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమవుతారు. ఏమిటి గుప్తా, నువ్వు మీ ప్రభువుల వారిని అలా నిందలు మోపుతున్నావు అని నారదుడు అడగటంతో, నేను నిందలు మోపుతున్నానా? అయ్యో! ఎంత మాటంటిరి. నేను ఆ బాలికకి న్యాయం చేయమని చెప్తున్నాను అంతేనని గుప్తా గారు అంటే, ఆ బాలిక విధిరాత అంతే. మీకు తెలీదా? మీ ప్రభువులకి తెలీదా? అని నారద మహర్షి అంటారు. లేదు, ఇది నాతోనే మొదలైంది. అందుకే నేను ఇలా అడగాల్సి వస్తోంది. తన తండ్రికి గతం గుర్తుకు రావాలననే కదా తన శక్తుల్ని పోగొట్టుకుంది. శక్తులు లేని కారణంగా ఏ తప్పు చేయని ఆ బాలిక ఇప్పుడు ప్రచండ చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవాలంటే ఎలా చెప్పండి? న్యాయం ఎక్కడుంది అని గుప్తా గారు అంటారు. నేను ఆ బాలికకి తిరిగి శక్తులు వచ్చే ఒకటి చేయగలను అని నారద మహర్షి చెప్తారు. అది ఎటుల సాధ్యము? మళ్ళీ శక్తులు తిరిగి వస్తాయా అని గుప్తా గారు అడగటంతో, అవును, అది సాధ్యమే గుప్తా. ఇంతకు మునుపు అరుంధతి ప్రతిరోజు కూడా రుద్రాక్షమాలతో ఆ పరమేశ్వరునికి పూజ చేస్తూ ఉండేది. అందుకే ఆ రుద్రాక్షమాలకి ఆ పరమేశ్వరుడు కొన్ని శక్తులు ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆ బాలిక ఆ మాలని తాకినచో ఖచ్చితంగా ఆ శక్తులన్నీ తిరిగి వచ్చును అని నారదుడు చెప్పటంతో, అవునా, ఇప్పుడు ఆ మాల ఎక్కడ ఉంది అని గుప్తా గారు అడగటంతో, ఈ గృహమునే ఉంది గుప్తా. కాబట్టి ఆ మాలను తాకినచో ఆ బాలికకి శక్తులు తిరిగి వచ్చును అని నారదుడు చెప్తాడు. అయితే ఎలాగైనా సరే ఆ మాలను తాకేలా చేయాలి అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. నాతో ఆయన్ని భోజనానికి రమ్మని పిలిచావా అని బాగి అడగటంతో, పిలిచాను మిస్సమ్మ, వస్తున్నారని రాథోడ్ చెప్తాడు. ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ, అంజు అందరూ రండి అని బాగి పిలుస్తూ ఉంటే, అందరినీ పిలిచావు కానీ మనోహరి మేడంని మాత్రం పిలవలేదు. ఏంటి మేడం అని చెంబ అంటే, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వేం పనులు చేయవా, నువ్వు పిలవచ్చు కదా అని బాగి రాథోడ్ అరుస్తూ ఉంటారు. అప్పుడే అమర్ పిల్లలు అందరూ రావటంతో బాగి వడ్డిస్తూ ఉంటుంది. అంజు, బుజ్జమ్మ, మీరు అప్పుడే తినకండి, మీకోసం ఒక స్పెషల్ డిష్ తయారు చేశానని బాగి చెప్తుంది. బాగి 2 బౌల్స్ తీసుకురావటంతో, ఏముందమ్మా అందులో అని బుజ్జమ్మ అంటుంది. బాగి ఓపెన్ చేసి చూపించటంతో, ఓ చాట్ మసాలా చాలా ఇష్టం అని బుజ్జమ్మ చాలా సంతోషంగా చెప్తూ, ఎక్కడిదమ్మా అని అడగటంతో, మీరు బయటికి వెళ్ళి చాట్ మసాలా తినకుండా వెనక్కి వచ్చేశారు కదా, అందుకే మీ డాడీ రాతోడిని పంపించి తెప్పించాడు అని బాగి చెప్తుంది. చూడండి, మీకు ఇంకెప్పుడైనా కావాలంటే ఇలా నన్ను అడిగితే నేను తెప్పిస్తాను, అంతేకాని మీరు మాత్రం బయటికి అస్సలు వెళ్ళకూడదు అని అమర్ చెప్తాడు. అలాగే డాడీ, థ్యాంక్ యూ డాడీ అని బుజ్జమ్మ అంటే, మనోహరి అంజుకి సైగ చేయటంతో అంజు కూడా థ్యాంక్ యూ డాడీ అని చెప్తూ ఉంటుంది. మరి వాళ్ళకు మాత్రమేనా, మాకు లేదా చాట్ మసాలా అని ఆనంద్, ఆకాష్ అడగటంతో, మీరు జంక్ ఫుడ్ తినకూడదు అని అమర్ చెప్తాడు. వాళ్ళైతే తినచ్చు, మేమైతే తినకూడదా అని ఆనంద్, ఆకాష్ అలిగి కూర్చుంటారు. ఆనంద్, ఆకాష్, మీకోసం నేను కూల్ వాటర్ ఇస్తాను కదా అని బాగి అంటే, మాకేం కూల్ వాటర్ వద్దు అని పిల్లలు అలిగి కూర్చుంటారు. ఉండండి, మీరు కూల్ వాటర్ తాగాల్సిందే అని బాగి కాస్త దూరం వెళ్ళి, ఆనంద్, ఆకాష్, ఇదిగోండి మీకోసం కూల్ వాటర్ అని ఐస్ క్రీమ్ బాక్సుల్ని అమర్ చూడకుండా చూపిస్తూ ఉంటుంది. అదిగో ఆనంద్, ఆకాష్, మిస్సమ్మ చూపిస్తోంది చూడండి అని రాథోడ్ అంటాడు. ఓ, మిస్సమ్మ మన కోసం ఐస్ క్రీమ్ తెప్పించిందా? అయితే మాకు కూల్ వాటర్ కావాలి అని ఆనంద్, ఆకాష్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు. ఈ లోపల అమర్కి పొడమాలి దగ్గుతూ ఉంటాడు. దాంతో బాగి పరుగులు పెడుతూ వచ్చి, ఇవిగోండి వాటర్ తాగండి అని బాటిల్ అందిస్తూ ఉంటే, అమర్ వాటర్ తాగు అని మనోహరి గ్లాస్తో వాటర్ అందిస్తూ ఉంటుంది. అమర్ ఒక్క క్షణం ఆగి వైపు బాగి వైపు చూసేసి బాగి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటారు. ఇక మనోహరి మండిపడుతూ చూస్తూ ఉంటే, మనోహరి గారికి మండుతున్నట్లుంది అని రాథోడ్ అంటాడు. ఏంటి రాథోడ్, ఏమన్నావు అని మనోహరి పళ్ళు కొరుకుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే కూరలన్నీ స్పైసీగా ఉన్నాయి కదా, మీకు మండుతున్నట్లుంది అన్నాను అంతే అని రాథోడ్ కవర్ చేస్తూ ఉంటాడు. మిస్సమ్మ, రేపు ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్ తయారు చేయి, నా ఫ్రెండ్ ఒకరు వస్తారు అని అమర్ అంటే, ఎవరు ఆ ఫ్రెండ్ అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. సార్ ఫ్రెండ్ మీకెలా తెలుస్తుంది, మీకెందుకు అని రాథోడ్ అంటే, నేను ఆరు ఫ్రెండ్ని, అమర్ ఆరుల ఫ్రెండ్స్ అంతా కూడా నాకు తెలుసు, ఎవరు అమర్ చెప్పమర్ అని మనోహరి అడగటంతో, నా ఫ్రెండ్ కొడైకెనాల్ నుండి వస్తారు అని అమర్ చెప్తాడు. కొడైకెనాల్ నుండా వస్తున్నది ఎవరు, పేరేంటి అని మనోహరి గుచ్చి అడుగుతూ ఉంటే, అయ్యో సార్, ఎస్ఐ గురించి చెప్పేస్తారేమో, మనోహరి జాగ్రత్త పడిపోతుంది అని రాథోడ్ అనుకుంటూ, సార్ మొన్న మనం ఆపరేషన్ చేశాం కదా, దాని లిస్ట్ అవుట్ మొత్తం కూడా ఆఫీస్కి సెండ్ చేయాలి, రండి సార్ త్వరగా అని రాథోడ్ అంటే, ఏంటి రాథోడ్, నేను మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు
టాపిక్ డైవర్ట్ చేస్తున్నావేంటి? అయినా ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడకూడదని నీకు తెలీదా? అని మనోహరి అంటుంది. కొన్ని విషయాలు ముందే చెప్పకూడదు. సమయానికి తెలుసుకోవాలి. నేను ముందు జాగ్రత్త పడాలి అని రాథోడ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంటి రాథోడ్ సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుంది. రాథోడ్ చెప్పింది కరెక్టే మనోహరి. కొన్ని ముందే చెప్పకూడదు. అప్పటికప్పుడు తెలుసుకోవాలి. రేపు వచ్చినప్పుడు తెలుసుకుందువులే అని అమర్ చెప్తాడు. కొడైకెనాల్ నుండి ఎవరు వస్తున్నారు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటే టెన్షన్‌తో చచ్చిపోయేలా ఉంది ఈవిడ అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. తరువాత అమర్ ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉంటే రాథోడ్ పక్కనే నిలబడి ఉంటాడు. అప్పుడే బాగి డోర్ దగ్గరికొచ్చి రాథోడ్ రాథోడ్ ఇలా రా అని సైగలు చేసి పిలవటంతో సార్ వాటర్ తీసుకొస్తానని ఏంటి మిస్సమ్మ అంటూ రాథోడ్ వస్తాడు. రేపు ఎవరొస్తున్నారు రాథోడ్ అని ఇక్కడ బాగి అడుగుతూ ఉంటే అక్కడ చెంప మనోహరి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్సమ్మ అది సస్పెన్స్ అని రాథోడ్ అంటే ఆ మనోహరిలాగా నేను కూడా తెలుసుకోకూడదా? నాకు చాలా టెన్షన్‌గా ఉంది. చెప్పు రాథోడ్ అని బాగి అంటుంది. నీ గురించిన అన్ని నిజాలు తెలిసిన వాళ్ళే వస్తున్నారేమో మనోహరి. అయితే నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. శ్మశానంలో నీకోసం ఒక గొయ్యి రెడీ చేసుకోవాల్సిందే అని చెంబా చెప్తుంది. కొడైకెనాల్‌లో ఈ కేస్‌తో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎవరు వస్తున్నారు? ఆరుని చంపింది నేనే బాగి భార్య అని అమన్‌కి నిజం చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? నా చాప్టర్ క్లోజ్ అని అలా జరగకూడదని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అవునా? కొడైకెనాల్ ఎస్ఐ వస్తున్నారా? మీకు ఎలా తగిలారు? అని బాగి అడగడంతో జరిగిన విషయం మొత్తం రాథోడ్ చెప్తాడు. రేపటితో మనోహరి చాప్టర్ క్లోజ్ మిస్సమ్మ అని రాథోడ్ చెప్పడంతో అవును ఇలాగే జరగాలి అని బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత బాగి తలస్నానం చేసి గార్డెన్‌లో పువ్వులు కోస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఎలాగైనా సరే ఆ బాలిక చేత ఆ రుద్రాక్ష మాలని తాకించాలి. పూర్వశక్తులు తిరిగి వచ్చేలా చేయాలి. ఎలా అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. అప్పుడే బుజ్జమ్మ కూడా తలస్నానం చేసి అమ్మ ఏం చేస్తున్నావు అని అడగటంతో ఈరోజు పూజ చేస్తున్నాను బుజ్జమ్మ. ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ ఉంది. మనకంతా మంచి జరగబోతోంది. అందుకే నేను పూజ చేయాలనుకుంటున్నాను అని బాగి అంటుంది. అమ్మ నీతో పాటు నేను కూడా పూజ చేస్తానమ్మా అని బుజ్జమ్మ అంటుంది. అలాగే బుజ్జమ్మ ఇద్దరం కలిసి పూజ చేద్దాం రా అని బాగి దేవుడి గదికి తీసుకువస్తుంది. ఈ బాలిక చేత ఆ పరమశివుని ప్రసాదిత రుద్రాక్ష మాలని ఎలా తాకించాలా అని అనుకుంటూ ఉన్నాను. నువ్వే మార్గం సూచించావు తండ్రి అని గుప్తా గారు చాలా సంతోషపడుతూ ఎస్ ఇప్పుడు ఈ బాలిక ఖచ్చితంగా ఆ రుద్రాక్షమాలని తాకుతుంది అని కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. బుజ్జమ్మ ఫస్టు వాడిపోయిన పువ్వులన్నీ తీసేసి ఈ పువ్వుల్ని పెడదాము క్లీన్ చేద్దాము అని బాగి చెప్పటంతో అలాగేనమ్మా అని బుజ్జమ్మ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే రుద్రాక్షమాలని బుజ్జమ్మ తీసుకోబోతూ ఉంటే బాగి తీసుకోవటంతో బుజ్జమ్మ ఆగిపోతుంది. అలా పూజని పూర్తి చేసేస్తారు. అయ్యో ఈ బాలిక ఆ రుద్రాక్షమాలని తాకలేదేంటి అని గుప్తా గారు బాధపడుతూ ఉంటారు. స్వామి ఈరోజు ఆ కొడైకెనాల్ ఎస్సే ఆ మనోహరి గురించిన అన్ని నిజాలు ఆయనకి చెప్పాలి. మనోహరికి శిక్ష పడాలి అని బాగి వేడుకుంటూ ఉంటే మా నాన్నకి గతం గుర్తుకు రావాలి. మనోహరి ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. ఇదే జరగాలి అని బుజ్జమ్మ వేడుకుంటూ ఉంటుంది. అలా పూజ పూర్తవటంతో రా బుజ్జమ్మ వెళ్దామని బాగి చేయి పట్టుకు వెళ్తూ ఉంటే బాలిక ఈ అవకాశము చేజార్చుకోకు. ఇప్పుడు నువ్వు ఆ మాలని తాకాలి. వెళ్ళుము బాలిక వెళ్ళుము. ప్రభు ఏదో ఒకటి చెయ్యి అని గుప్తా గారు వేడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ దేవుడి పటానికి పెట్టిన ఒక పువ్వు కింద పడిపోవటంతో వెళ్తున్న బుజ్జమ్మ ఒక్క క్షణం ఆగిపోయి ఆ పువ్వు వైపు చూస్తూ ఉంటుంది. ఆ పువ్వు కాస్త రుద్రాక్షమాలపై పడిపోయి ఉంటుంది. మరి బుజ్జమ్మ ఏ విధంగా తగిలి పూర్వపు శక్తుల్ని తెచ్చుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.